హలో అండి, అందరికి వెల్కమ్ టు సవితాస్ కిచెన్. ఈ రోజు మన కిచెన్ లో రెసిపీ వచ్చేసి పెసరట్టు అండ్ హోటల్ స్టైల్లో అల్లం చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను. అప్పుడప్పుడు మనం ఇడ్లీ గాని దోశ గాని చేసుకుందాం అన్నప్పుడు మధ్యాహ్నం లేదా మార్నింగ్ నానబెడతాం కదా. అలా మర్చిపోయినప్పుడు ఈవినింగ్ నానబెట్టుకుని మార్నింగ్ చేసుకునే టిఫిన్స్ కొన్ని ఉంటాయి. అందులో ఈ పెసరట్టు ఒకటి. చాలా ఈజీగా అయిపోతుంది, హెల్త్ కూడా చాలా మంచిది. పెసర్లతో కానీ లేదా పెసరపప్పుతో కానీ చేసుకోవచ్చు ఈ పెసరట్టు. తప్పకుండా ట్రై చేయండి. రెసిపీలోకి వెళ్ళిపోదాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పెసరట్టు కోసం ముందుగా ఇలా 1 కప్పు దాకా పెసర్లను కానీ లేదా పెసరపప్పును కానీ లేదా పొట్టు పెసరపప్పును కానీ తీసుకోవాలి. ఆ తర్వాత ఇలా 1/2 కప్పు దాకా బియ్యాన్ని తీసుకోవాలి. రేషన్ బియ్యం అయినా పర్లేదు, లేదా మనం వండుకునే బియ్యం అయినా పర్లేదు. ఇలా తీసుకోవడం వల్ల పెసరట్టు అనేది క్రిస్పీగా వస్తుంది. తర్వాత 1 స్పూన్ దాకా శనగపప్పును తీసుకోవాలి. శనగపప్పు వేయడం వల్ల టేస్టీగా ఉంటుంది పెసరట్టు. ఆ తర్వాత ఇలా 4-5 సార్లు వాష్ చేసుకొని 5-6 గంటలు లేదా ఓవర్ నైట్ కూడా ఇలా నానబెట్టుకోవచ్చు. ఇలా రాత్రంతా నానిన తర్వాత ఇలా నానిపోయి ఉంటాయి పెసర్లు, బియ్యము, శనగపప్పు. వీటిని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందాం. ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని మిక్సీ జార్లో మనం నానబెట్టుకున్నటువంటి పెసర్లు, బియ్యము, శనగపప్పును వేసుకొని ఆ తర్వాత ఇలా చిన్న అల్లం ముక్క, 3 పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్రని వేసుకొని ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని తీసుకోవాలి. అలాగే పిండంతటిని పట్టుకొని ఒక గిన్నెలోకి వేసుకొని తీసుకోవాలి. చూసారా ఎంత స్మూత్గా ఉందో? ఇలా స్మూత్గా ఉంటేనే మన పెసరట్లు అనేవి బాగుంటాయి, టేస్టీగా. తర్వాత మనం పెసరట్లు వేసుకునే ముందు ఇలా టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని పిండి కన్సిస్టెన్సీ ఇలా జారుగా వచ్చేలాగా, మన దోశ బ్యాటర్ అయితే ఎలాగా ఉంటుందో అలా వచ్చేలాగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకొని తీసుకోవాలి. మనం దోశలకి ఒక్కొక్క దోశ వేసుకుంటూ ఆయిల్ వేస్తాం కదా. దోశలకైనా ఇలా పెసరట్లకైనా ముందుగా ఇలా పిండిలో ఆయిల్ వేసుకోవడం వల్ల ప్రతిసారి ఆయిల్ వేయనవసరం లేదు. ఇలా పిండిలో వేయడం వల్ల దోశ అనేది క్రిస్పీగా కాలుతుంది. ఇలా దోశ ప్యాన్ని తీసుకొని వేడి చేసుకొని మనకి ఇష్టం వచ్చినట్టు దోశని వేసుకోవచ్చు. పల్చగా కానీ, చూసారా ఎంత పల్చగా వచ్చిందో, లేదా మందంగా కూడా వేసుకోవచ్చు. ఈ పెసరట్టు పల్చగా వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే కొన్ని ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను దోశ పైన, లేదా కొన్ని పచ్చిమిర్చి, కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా క్రిస్పీగా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఒక సైడ్ కాల్చుకోవచ్చు, లేదంటే 2 సైడ్స్ కాల్చుకున్నా బాగానే ఉంటుంది. ఆ తర్వాత అల్లం చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. ఇలా 7-8 ఎండుమిర్చి, అలాగే 1 కప్పు దాకా అల్లము పొట్టు తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత 1 కప్పు బెల్లము, 1/2 కప్పు ధనియాలు, 1/2 కప్పు శనగపప్పు, 1/2 కప్పు మినపప్పు, అలాగే కొద్దిగా జీలకర్ర, వేడి నీటిలో నానబెట్టుకున్నటువంటి కొద్దిగా చింతపండుని తీసుకున్నాను. ఆ తర్వాత ఇలా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దానిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆ తర్వాత మనం తీసుకున్నటువంటి మినపప్పు, శనగపప్పును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ మినపప్పు చట్నీలో వేసుకోవడం వల్ల జిగురుదనం వస్తుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. శనగపప్పు, మినపప్పు ఇలా సగం వరకు ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్నటువంటి ఎండుమిర్చిని దీనిలోకి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ బాగా ఫ్రై అయిన తర్వాత వేసుకుంటే ఈ పప్పులు అనేవి మాడిపోతాయి. ఇలా ఎండుమిర్చిని నెమ్మదిగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ కొన్ని ఎండుమిర్చితోనే చట్నీ అనేది టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలనుకుంటే ఎండుమిర్చి ప్లేస్లో పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు చట్నీ అనేది గ్రీన్ కలర్లో వస్తుంది. అదే ఒక రకమైన అల్లం చట్నీ. ఇలా ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ధనియాలు, అలాగే జీలకర్రను వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ ధనియాలు, జీలకర్ర త్వరగానే వేగిపోతాయి. ఇలా ధనియాలు, జీలకర్ర ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి అల్లం ముక్కలను వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి.
అల్లంని బాగా ఫ్రై చేసుకొని అవసరం లేదు. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చూసారా ఎలా ఫ్రై అయిపోయాయో. పప్పులు కూడా చాలా బాగా వేగిపోతాయి. చూసారా పప్పులు సరిపడా వేగినవి. అలానే బాడిపోకూడదు. ఇలా ఎండుమిర్చి కూడా బాగా ఫ్రై అవుతుంది. ఇలా నెమ్మదిగా ఫ్రై చేసుకుంటేనే చట్నీ అనేది టేస్టీగా ఉంటుంది. ఇలా ఫ్రై అయిన వాటిని చల్లార్చుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వీటిని వేసుకోవాలి. ఆ తర్వాత నానబెట్టుకున్నటువంటి చింతపండు అలాగే బెల్లాన్ని వేసుకొని చట్నీని ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. దీనిలోకి ఇప్పుడు పోపుని ప్రిపేర్ చేసుకుందాం. ఇలా స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని దానిలోకి ఒక 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా ఆవాలు, ఈ ఆవాలు చిటపటలాడిన తర్వాత దీనిలోకి జీలకర్రను యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా కొద్దిగా పసుపును యాడ్ చేసుకొని ఈ పోపుని మన అల్లం పచ్చళ్ళలోకి షిఫ్ట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అల్లం పచ్చడి రెడీ అవుతుంది. ఈ అల్లం పచ్చడి పక్కా హోటల్ స్టైల్ అనమాట. ఇది ఇడ్లీ, దోశ, వడ దేనిలోకైనా చాలా యమ్మీగా ఉంటుంది. ఇలా పెసరట్టు వేసుకొని ఈ అల్లం చట్నీతో సర్వ్ చేసుకున్నట్లయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా ఉంది చెప్పు. చూసారా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని లింక్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.